హాయ్ వండర్ గార్డెన్కి వెల్కమ్. వర్షాకాలం వచ్చేసింది కదండి. కూరగాయల విత్తనాలు అయితే తెచ్చుకోవడానికి నేను షాప్కి వెళ్ళాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా నేనే విత్తనాలు తయారు చేసుకుంటాను. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే టైం లేకపోవడం వలన అవన్నీ సేవ్ చేయలేకపోయాను. అందుకనే లోకల్గా ఉన్న విత్తనాల షాప్కి అయితే వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నానండి. క్యాప్సికమ్ అంటే ఇప్పుడు వేస్తే కానీ 2 monthsకి మనకి రెడీ అవుతాయి కదా మొక్కలు. అందుకని చెప్పి షాప్కి వెళ్ళి ఇక్కడ అన్నీ ఉంటాయి. నేను తెచ్చుకున్న విత్తనాలు అయితే గోంగూర, తోటకూర, మెంతికూర, టమాటో, చెర్రీ టమాటో, ఎర్రబెండ, పర్పుల్ చిక్కుడు, దోస, అన్ని రకాలు అయితే తెచ్చుకున్నాను అన్నమాట. టమాటా, నాటు టమాటా, ఇది చెర్రీ టమాటా, ఇవన్నీ కూడాను ఎక్కువ తెచ్చుకున్నాను అన్నమాట. స్టాక్ ఉంటే మళ్ళీ సీజన్లో కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర, అన్ని ఆకుకూరలు మొత్తం తెచ్చుకున్నాను. ఇదైతే పూర్తి తెలుపు తోటకూర, చాలా రకాలు ఉంటాయి కదా అందులో తెలుపు. ఇదైతే పుల్ల గోంగూర, ఇది మంచి గోంగూర, ఇవైతే చుక్కకూర, ఈ చెట్టు చిక్కుడు, కొత్తిమీర, పాలకూర, మెంతికూర, తర్వాత క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, చెర్రీ టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్, నాటు టమాటా, ఎర్రబెండ, కీరా, పర్పుల్ చిక్కుడు, దోసకాయ, పప్పు దోసకాయ, ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ విత్తనాలు పెట్టుకోవాలండి. ఆ తర్వాత అయితే నేను మొక్కల నర్సరీకి వెళ్ళాను అన్నమాట. ఇప్పుడు సీజన్ కాదు కదా, పెద్దగా ఫ్లవర్స్ ఏమీ లేవు అక్కడ. ఇవన్నీ మామిడి చెట్లు, ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి బాగా. ఇదంతా కూడా నర్సరీ అన్నమాట. క్రోటన్స్, ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఇది కడియం నర్సరీ, రాజమండ్రి దగ్గరలో ఉంటుందండి ఇది. ఇవన్నీ కూడా మామిడి చెట్లు, సపోటా, జామ, అన్నీ ఫ్రూట్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా నర్సరీ అన్నమాట. హైవే పక్కనే ఉంటుంది నర్సరీ. ఇవన్నీ తెల్లగన్నేరు, ఇవన్నీ మందారాలు, ఇవన్నీ కూడా సింగిల్ పెటల్ అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి మందారాలు అయితే. 50 కలర్స్ వరకు అయితే నేను చూశాను అక్కడ. ఎరుపు, ఆ తర్వాత అది ముద్ద మందార, ఎరుపు ముద్ద మందార, పసుపు. అంటే ఇంకా సీజన్ ఇంకా అవ్వలేదండి, రాలేదు ఫ్లవర్స్ సీజను, అందుకే కొంచెం తక్కువ ఉన్నాయి. అది ఆరెంజ్ మందార, అదేమో కనకాంబరం కలరు, ఇది లావెండర్ కలరు. అట్లా మందారాలు కొన్ని అయితే ఉన్నాయి. మనకి ఫ్లవర్ సీజన్ రావాలంటే మాత్రం శ్రావణ మాసం రావాలి. ఆగస్టులో అయితే సీజనల్ ఫ్లవర్స్ వచ్చి కళకళలాడిపోతాయండి నర్సరీలన్నీ. ఇదైతే గులాబీ అన్నమాట. ఎంత బాగుందో చూసారా కలరు. ఇది క్రీపర్ అండి, అంటే పాకుతుందంట. మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే పాకేస్తుంది అన్నమాట. అలా మొత్తం గుత్తులుగా పూస్తాయంటండి అది పాకేస్తే. చాలా బాగుంది కదా.
ఆ తర్వాత ఇది సీజనల్ ఫ్లవర్స్ అండి. ఇవి ఏదో ఇంతకుముందు కాలంలో బఠానీ పువ్వులు అనేవాళ్ళం మేము. అట్లా అందులోనే కలర్స్ రెడ్ ఇది. ఇప్పుడు ఈ సీజన్లో ఇవి ఎక్కువ వచ్చాయండి. ఇవి 2 కలర్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు కలర్స్. పింక్ ఒకటి, పింకు పర్పుల్ కలర్ వచ్చాయి అన్నమాట. ఇదంతా కూడాను క్రోటన్స్ ఇవన్నీ కూడాను. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్. ఇలా ఇప్పుడిప్పుడే సమ్మర్ నుంచి తేరుకుంటున్నాయి అన్నమాట నర్సరీలు. ఇవన్నీ కూడాను గులాబీలు. గులాబీలు అయితే కొద్దిగా ఉన్నాయండి, ఎక్కువ లేవు. ఇవన్నీ కూడా 50 రూపీస్ అన్నారు ఒక్కొక్క బ్యాగ్. ఇవి రిపీటెడ్ కలర్స్ వచ్చాయి. పింకు, రెడ్, వైలెట్, ఎల్లో, వైటు, బాగా అంటే నంబర్ ఎక్కువ లేవు కలర్స్. ఉన్న వాటిల్లో కొన్ని తెచ్చుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా కలర్ రిపీటెడ్ అయినాయి. ఒక 2 months ఆగితే బాగా వస్తాయి. ఇవన్నీ కూడా గులాబీలు. చిన్న బ్యాగులు అయితే 30 రూపీస్ చెప్పారు. పెద్ద బ్యాగుల్లో మొక్కలు అయితే 50 రూపీస్. వైట్ ఎంత బాగుందో చూసారా, స్వచ్ఛమైన తెలుపు. ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను తీసుకున్న మొక్కలండి. నేను తీసుకున్నాను అన్నమాట ఇవన్నీ మొక్కలు, అన్ని కలర్స్ కూడాను. ఆ తర్వాత అయితే వెజిటేబుల్ నర్సరీకి వెళ్ళాను. వెజిటేబుల్ మొక్కలు తెచ్చుకోవడం కోసం వెళ్ళాను. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆ ట్రేస్లో సీడ్లింగ్స్ వేస్తారండి. అంటే విత్తనాలు వేసి మొక్కల్ని ప్రాపగేట్ చేస్తారు. ఇదంతా కూడా కోకోపీట్ డీకంపోజ్ చేస్తారు వీళ్ళు, తయారు చేసి అమ్ముతారన్నమాట. 15 రూపీస్ అంట కేజీ. అక్కడ కొద్దిగా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఎక్కడంటే హనుమాన్ జంక్షన్ రావులపాలెం హైవేలో ఉంటుంది నర్సరీ. సూర్య నర్సరీ, రవి నర్సరీ, ఇవన్నీ వెజిటేబుల్ నర్సరీలేనండి. ఇదంతా కూడా నర్సరీ అన్నమాట, వెజిటేబుల్ నర్సరీ. రండి లోపలికి వెళ్ళిపోదాం. నర్సరీలో ఇలా లోపలికి వెళ్తాం అన్నమాట. వాళ్ళు గేట్లా కట్టేస్తారు లోపలికి వెళ్ళకుండా. ఇలా టెంట్లు వేసి ఇండోర్లా తయారు చేస్తారు వీటిని. ఇవన్నీ అంటే మొక్కలన్నీ గట్ల మీద పెడతారండి. అంటే వాటర్ అది వచ్చి కుళ్ళిపోకుండా గట్ల మీద ట్రేలు పెట్టి ట్రేల్లో విత్తనాలు వేసి మొక్కల్ని పెంచుతారు. మొక్కలంటే వంకాయ మొక్కలు, బెండ మొక్కలు, పాదులు అన్నీ, మిర్చి, టమాటా, దొండ, వీళ్ళ దగ్గర లేనిదంటూ ఉండదండి. అలా ఫుల్గా ఉన్నాయి చూసారా, ఆ మొక్కలు అయితే మాత్రం రైతులు వేసుకుంటారు. రైతులు విత్తనాలు తెచ్చుకొని అక్కడ పెంచమని ఇచ్చెళ్తారు. వీళ్ళు కొంత పెరిగిన తర్వాత మొక్కలు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. రైతులు తీసుకొని వేసుకుంటారు. వీళ్ళు విడిగా వేసుకొని వీళ్ళు అమ్ముతుంటారు, రిటైల్గా అమ్ముతుంటారు. నేనైతే వంగ మొక్కలు తీసుకుంటున్నాను. బాగుంది కదండి నర్సరీ. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.